అపచారం. శ్రీరంగపట్నంలో కోదండపాణి గొప్ప వ్యాపారస్తుడు. రాత్రయ్యాక కొట్టు మూసివేసి ఇంటికి వచ్చి డబ్బంతా చేప మీద కుమ్మరించి లెక్క చూసి మూటలు కట్టి భద్రపరచడం కోదండపాణి అలవాటు. ఎప్పటిలాగే ఒకనాడు రాత్రి బాగా పొద్దుపోయాక కోదండపాణి చేప పరుచుకుని డబ్బు లెక్క కడుతున్నాడు. ఆ సమయంలో ఎవరో తలుపు తట్టడం వినిపించింది. పరిచి ఉన్న రొక్కం మీద రుమాలు కప్పి కోదండపాణి వెళ్ళి తలుపు తీశాడు. అక్కడ గురవయ్య కనిపించాడు. గురవయ్య కోదండపాణికి దూరపు బంధువు. కోదండపాణి వద్ద చాలా చనువుగల పెద్ద మనిషి. అందువల్ల ఆయన సరాసరి కోదండపాణి డబ్బు లెక్క ఇస్తున్న గదిలోకి వచ్చి కూర్చున్నాడు. కోదండపాణికి ఏమి చెయ్యాలో తోచక, ఇంత అపరాత్రి వేళ వచ్చావేమిటి గురవయ్యా అని అడిగాడు. అందుకు గురవయ్య, ముఖ్యమైన పనిపడే వచ్చాను బావా. ఉన్నట్టుండి ఓ 25 రూపాయలు కావాల్సి వచ్చింది కాబట్టి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను అన్నాడు. కోదండపాణి కొంచెం సేపు మౌనంగా ఆలోచించాడు. గురవయ్య, నీకు తెలియనిదేముంది చెప్పు. వ్యాపారం సరిగ్గా జరగడం లేదు. అందరూ అప్పులకే సరుకులను అడుగుతున్నారు. ఈరోజు 5 రూపాయల బేరం కూడా జరగలేదంటే చూడు అన్నాడు. మిమ్మల్నే కొండలా నమ్ముకుని వచ్చాను. మీ దగ్గర లేకపోతే మరెక్కడైనా వడ్డీకైనా ఇప్పించండి. ఎంత వడ్డీ అయినా పర్వాలేదు. నా అవసరం అలాంటిది బావా అన్నాడు గురవయ్య. కోదండపాణి ఏమి చెబుదామా అని ఆలోచిస్తూ ఉండగా కిటికీ గుండా గట్టిగా వీచిన గాలికి పక్కన ఉన్న దీపం కాస్త ఆరిపోయింది. చిమ్మ చీకటి కమ్ముకుంది. మరుక్షణమే కోదండపాణి గురవయ్య చేతులు 2 గట్టిగా పట్టుకుని, గురవయ్య, మరేమీ అనుకోవద్దు. నీ వంటివాడు ఎంతో అవసరం కొద్దీ ఈ రాత్రివేళ వచ్చి డబ్బు అడిగితే ఇవ్వలేకపోతున్నాను కదా అని నాకెంతో బాధగా ఉన్నది అని ఎక్కడలేని ఆప్యాయతను, సానుభూతిని కనబరచసాగాడు. సరే బావా, నీ దగ్గర ఉంటే కదా ఇవ్వడానికి. నువ్వు బాధపడవద్దు. మరెక్కడైనా ప్రయత్నించి చూస్తాను. ఇక నేను వెళ్ళి వస్తాను అంటూ బయలుదేరబోయాడు గురవయ్య. అయినా కోదండపాణి పట్టిన చేతులు విడవకుండా, గురవయ్య, రాక వచ్చావు, ఉండు, భోజనం చేసి వెళ్ళవచ్చు అని బలవంత పెట్టసాగాడు. ఇంతలో పక్క గది నుండి కోదండపాణి భార్య వెలుగుతున్న దీపాన్ని తీసుకువచ్చింది. అప్పటికి కోదండపాణి గురవయ్య చేతులు వదిలిపెట్టి, మేము పిలవడమే తప్పు. నీలాంటి వాళ్ళు మా ఇళ్లలో భోంచేస్తారా అన్నాడు. క్షమించు బావా, నేను వెళ్ళి వస్తాను అంటూ గురవయ్య వెళ్ళిపోయాడు. అక్కడి తంతంతా వింతగా చూసిన కోదండపాణి భార్య భర్తతో, అయినా గురవయ్య చేతులు పట్టుకుని ఎందుకండి భోజనానికి అంత బలవంతం చేశారు అని అడిగింది. ఓసి పిచ్చిమొహమా, వాడినెవడు భోజనానికి బతిమాలతాడు? దీపం ఆరిపోయి చీకటి కమ్ముకుంది కదా, ఆ చీకట్లో వాడు డబ్బు కాజేస్తాడేమోనని అనుమానం కొద్దీ అలా నాటకం ఆడవలసి వచ్చింది అన్నాడు కోదండపాణి. భర్త సమయోచిత యుక్తికి చాలా సంతోషించింది కోదండపాణి భార్య. ధన్యవాదములు.